ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? బైబిల్ గ్రంథమందు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, హియర్ ఓ హెవెన్స్ అండ్ గివ్ హియర్ ఓ ఎర్త్, ఫర్ ద లార్డ్ హస్ స్పోకెన్. Children have a reared and brought up, but they have rebelled against me. The ox knows its owner, and the donkey its master's crib అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అలాగే మనము ఈ లోకములో దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మనము భయముతో భక్తితో బ్రతకాలని దేవుని ఉద్దేశం. ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ వాక్యం వినేటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించండి ప్రభు. ఇది నా ఆశీర్వాదాలతో ప్రజలందరినీ మీరు నింపినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.